What if good health came without pills or injection? Welcome to a place where nature itself becomes a treatment. Hi, I'm Rashmi from Neuroscience Hub. Today we are going to interact Dr. Shamla, who is a medical officer of Nature Cure Hospital. వెల్కమ్ టు న్యూ సైన్స్ హబ్ మ్యామ్ ఇది నేచర్ క్యూర్ గురించి మా వ్యూవర్స్కి దీని గురించి ఈ హాస్పిటల్ గురించి చెప్తారా? అందరికీ నమస్కారం అండి. ఇది మొట్టమొదట స్థాపించబడినటువంటి నేచర్ క్యూర్ హాస్పిటల్, ప్రకృతి వైద్య చికిత్సాలయము. ఇది చికిత్సాలయం అనేది దీనికి ప్రకృతి ఆశ్రమం అని చెప్పుకోవచ్చు. ఇది 1949వ సంవత్సరంలో స్థాపించబడినటువంటి అతి ప్రాచీనమైన ప్రత్యేకతమైనటువంటి చికిత్సాలయం అన్నమాట. ఇది ఇక్కడికి అప్పటి నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా అనేక మంది, సంవత్సరానికి కొన్ని వేల మంది మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుని చికిత్స పొంది వెళ్తున్నారు. మేము ఎలాంటి ట్రీట్మెంట్ గురించి పేషెంట్స్ వస్తారు ఇక్కడ? మా ప్రకృతి వైద్యంలో ఇది మందులు లేనటువంటి చికిత్సా విధానం అండి. మనం ఎటువంటి మందులు ఇవ్వము. ఇది పంచమహాభూతాలతోటి ఆధారితమైనటువంటి చికిత్స అన్నమాట. అంటే దీనికి పంచమహాభూతాలు అంటే మనకు తెలుసు కదా, భూజల ఆప వాయురగ్ని అనేసి. సో దాన్ని బేస్ చేసుకొని మన చికిత్సా విధానం అనేటటువంటిది ఉంటుంది. సో భూమయ అంటే ఇక్కడ మేము మడ్ థెరపీ, మడ్డుతోటి అంటే మట్టి చికిత్స ఇస్తాము. నీరు అని అంటే మనం ఇక్కడ వాటర్ థెరపీ ఇస్తాం. ఇక్కడ వాటర్ థెరపీ అంటే అందరు ఏమనుకుంటారంటే జల చికిత్స ఇస్తామంటే మంచినీళ్ళు తాగడమే ఇక్కడ ఒక చికిత్స ఏమో అని అనుకుంటారు. కానీ అలా కాదు. జల చికిత్స చాలా రకాలుగా ఉంటుంది. దీనికి ఒక్కొక్క శరీరానికి ఎవరెవరికి ఏ విధంగా ఇది అవసరం పడుతుందో దాని విధంగా దానిని మార్చుకుని మనం ఇవ్వగలుగుతాం అనమాట. అంటే రకరకాలైనటువంటి టెంపరేచర్స్, రకరకాలైనటువంటి ప్యాక్స్, ఒక విధమైనటువంటి ప్రెషర్ తోటి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఫాస్టింగ్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది, డైట్ థెరపీ ఒకటి ఉంటుంది, యోగా థెరపీకి థెరపటిక్ యోగా అని అంటాము. అందరిలాగా అందరికీ ఒకటే ఒక యోగా చెప్పడం అనేది ఉండదు. ఎవరికి ప్రాబ్లంకి తగ్గట్టుగా వాళ్ళకి యోగా చెప్పడం అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి సన్ థెరపీ అంటే సన్కి ఎక్స్పోజ్ చేసినటువంటి థెరపీ ఉంటుంది. అంటే క్రోమోథెరపీ అంటారు దీన్ని. ఆ అవకారమైన చికిత్స ఉంటుంది. ఇంకా ప్రాణాయామ మనందరికీ తెలిసిందే కదా, ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానంగా మనం చెప్తామన్నమాట. ముద్రాస్ చెప్పుకుంటూ ముద్రాస్ తోటి ప్రాణాయామ చేయించడము, ముద్రాస్తోని మళ్ళీ రిలాక్సింగ్ చేయడము, ఇలాంటి పద్ధతులన్నీ మా దగ్గర చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పుడు అంటే సీనియర్ సిటిజన్ ఇలా వస్తారు. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సో అలాంటి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు దాని గురించి? ఇక్కడ మా దగ్గర వచ్చేటటువంటి వాళ్ళు, మాకు ఎమర్జెన్సీకి మేము లిమిటేషన్ ఉన్నామండి. ఎమర్జెన్సీలో అయితే మేము ఏమీ చికిత్స చేయలేము. కానీ ఎమర్జెన్సీస్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలిగేటటువంటి అద్భుతమైన చికిత్సా విధానం ఏంటి అని అంటే ప్రకృతి వైద్య విధానం అన్నమాట. ఎవరికైనా సరే ఏ ప్రాబ్లంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఎమర్జెన్సీస్ ఉంటే మనం చేయలేము. కానీ అన్ని క్రానిక్గా ఉన్నటువంటివి, అంటే ఇప్పుడు ఒబేసిటీ అనేది ఒకటి ఉంటుంది, మెటబాలిక్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళవచ్చు. అంటే ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షను, దాని తర్వాత మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, నడుము బల్జ్గా డిస్క్ బల్జ్ ఉన్నటువంటి వాళ్ళు, దాని తర్వాత కొంతమందికి రుమటెడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, స్కిన్ అన్ని రకాల ప్రాబ్లమ్స్, కొంతమందికి అట్రికేరియా ఉంటుంది, ఎగ్జిమా ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే మన దగ్గర గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది మన పిల్లలు, ఇప్పుడు యంగ్స్టర్స్లో పీసీఓడి యొక్క ప్రాబ్లం ఒకటి చాలా ఎక్కువగా వస్తుంది. సో వాళ్ళందరికీ కూడా మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ దాంట్లో బాగా పనిచేస్తాయి. ఆ ట్రీట్మెంట్స్ కనుక మనం ఇచ్చుకుంటే పీసీఓడి తగ్గుతుంది, దాంతోపాటు ఇన్ఫర్టిలిటీ తగ్గుతుంది మన దగ్గర. సో ఆ విధమైన చికిత్స వాళ్ళు, అంటే ఇక్కడ మేల్కి ఫిమేల్కి ఇద్దరికి కూడా ఒకవేళ ఏమైనా ఇలాంటి సంతానం లేని సమస్యలు ఉంటే కూడా మనము తీర్చుకోవచ్చు. అంటే ఆర్గన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేము, కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఇంకేదైనా ప్రాబ్లం ఉండి కనుక చేసుకుంటే మనము ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయడానికి కూడా మన దగ్గర అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొంతమందికి ఒక రకమైనటువంటి డిప్రెషన్లో ఉంటారు. అలా అని మరీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేము, కానీ డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి, దాని తర్వాత కొంతమందికి కార్డియక్ సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకోవాలనేటటువంటి వాళ్ళకు కూడా మనము సెకండరీస్ ఫాల్ కాకుండా, అంటే సెకండరీస్లోకి వెళ్ళకుండా కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. అదే కాకుండా పెరాలసిస్ అంటాం కదా, పక్షవాతం వస్తుంది.
పక్షమాతం వచ్చినటువంటి వాళ్ళకు కూడా మనకి ఇక్కడ ట్రీట్మెంట్ అద్భుతంగా జరుగుతుందన్నమాట. సో ఇవన్నిటికీ ట్రీట్మెంట్ చేయడానికి మనకి ఫిజియోథెరపీ అనే ఒక అడిషనల్ థెరపీ ఉంది, ఆకుపంచర్ అనేది కూడా ఒక అడిషనల్ థెరపీ ఉంది. దీని లోపల గెయిట్ ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. ఎవరెవరికి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేటటువంటిది ముందుగానే నిర్ధారణ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సీనియర్ సిటిజన్స్ అని అన్నారు కదా, వాళ్ళు కూడా మా దగ్గరికి రావచ్చు, అందరూ కూడా తీసుకోవచ్చు. సీనియర్ సిటిజనే కాదు, ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా ఏ ట్రీట్మెంట్ అయినా మనం చేయడానికి ఇది అద్భుతమైనటువంటి చికిత్సా విధానము. ఇది ఎటువంటి మందులు లేకుండా ఇచ్చేటటువంటి మెయిన్ విధానం అనమాట. అంటే శరీరం డీటాక్సిఫికేషన్కి మెయిన్గా ఉపయోగపడేటటువంటిది ప్రకృతి వైద్యం అనమాట. మేము ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ జాయిన్ అవ్వాలంటే దాని డాక్యుమెంట్స్ దాని గురించి కొంచెం చెప్తారా? ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ మా దగ్గర ఇప్పుడు యూజువల్గా ఎలా వస్తారంటే, మామూలుగా అన్ని చోట్లకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడా తగ్గకపోతే అప్పుడు న్యాచురోపతి ట్రీట్మెంట్ కోసం అని వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఎక్కువగా మనకి ఎవరు వస్తూ ఉంటారు, క్రానిక్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడ తగ్గలేదు ఇక మేము ఇంకెక్కడికి వెళ్ళలేము మేము అనేటటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సో మీరు అడిగినటువంటి దానికి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మా దగ్గర ఓపీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. ఓపీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఓపీలో ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు, ఒక ప్యానెల్ డాక్టర్స్, వాళ్ళందరూ కూడా కన్సల్టేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సలహా పట్టి అంటే మీరు ఓపీ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చా లేదా ఇన్పేషెంట్గా జాయిన్ అవ్వాలా అనేటటువంటిది అక్కడనే డిఫరెన్షియేషన్ చేస్తారు. ఒకవేళ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కనుక చేసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు అని అంటే దానికి తగ్గట్టుగా చికిత్సా విధానాలని మనం రాస్తామన్నమాట. ఎందుకంటే మన ఈ ప్రకృతి వైద్య చికిత్స ఆలయం లోపల మనకి ఓపీ ఉంది, ఐపీ ట్రీట్మెంట్ సెక్షన్స్ రెండు ఉన్నాయి. అంటే ఇన్పేషెంట్స్గా ఉండవచ్చు, ఓపీగా కూడా రోజు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కన్నా ఇన్పేషెంట్ ట్రీట్మెంట్కి వచ్చి ఒక పద్ధతిగా ఒక వారం నుంచి 10 రోజుల పాటు ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలన్నింటినీ కూడా మనం ఒక్కసారి ఆస్వాదించిన తర్వాత నెక్స్ట్ ఓపీకి వచ్చి దాన్ని రివ్యూ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకనంటే కంటిన్యూటీ అనేటటువంటిది ఉండదు. ఓపీ ట్రీట్మెంట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. దాని తర్వాత ఆహార నియమాలు ఎలా పాటించాలి అనేటటువంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఐపీ ట్రీట్మెంట్లో ఉంటే తెల్లవారుజాము నుంచే మా దగ్గర ట్రీట్మెంట్స్ అవుతాయి అనమాట. ఎనిమా, మట్టి పట్టీలు ఇవ్వడము, కోల్డ్ హిబ్బాతులు ఇవ్వడము, ఇలాంటివన్నీ పొద్దున పూట ఇన్పేషెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే అవుట్ పేషెంట్ ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ ఇవ్వడం అనేది జరగదన్నమాట. సో మ్యామ్, ఇప్పుడు యూజువల్లీ మీరు చెప్పారు పేషెంట్ ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ట్రీట్మెంట్ బట్టి మీరు ఇన్ని డేస్ ఇక్కడ అడ్మిట్ ఉండాలని చెప్తారా, ఆర్ ఎల్స్ యూజువల్లీ ఫిక్స్ ఉంది 1 వీక్ మీరు అడ్మిట్ చేసుకున్నాక వాళ్ళకి ట్రీట్మెంట్ వన్స్ స్టార్ట్ అయినాక దాని తర్వాత రివ్యూ చేస్తారా? కాదు, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఓపీలో ఉన్నటువంటి డాక్టర్స్ డిసైడ్ చేస్తారనమాట. మీరు 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదా 15 రోజులు ట్రీట్మెంట్, కొంతమందికి 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు చాలా క్రానిక్ ఉన్నాయనుకోండి, స్కిన్ డిసీజెస్ ఉంటాయి, అంత తొందరగా తక్కువ కావు. అదే పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, అంత తొందరగా రాదు. ఎందుకనంటే వాళ్ళు కనీసం ఒక 3 నెలలు మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులరేషన్ చేసుకుంటే కానీ వాళ్ళకి కాదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు నెల రోజులు ఉండవలసినటువంటి అవసరం తప్పకుండా ఉంటుంది. ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఒక వారం రోజుల పాటు డీటాక్సిఫికేషన్ అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడంలో అంటే ఎనిమా ఇవ్వడం, మట్టి పట్టి తీసుకోవడం, కోల్డ్ హిబ్బా తీసుకోవడం, ఫుల్ బెడ్షీట్ ప్యాక్ తీసుకోవడం, మట్ థెరపీ తీసుకోవడం, సన్లైట్ థెరపీ, క్రోమోథెరపీ తీసుకోవడం, ఇవన్నీ విధానాల వల్ల డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఇంకొక వారం రోజుల లోపల శరీరానికి ఇమ్యూనిటీ అనేటటువంటి, డీటాక్సిఫికేషన్ అయితే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అవుతుంది కదా, సో అప్పుడు ఈ చికిత్సా విధానం అనేది ఇంకా కొంచెం బలోపేతం అవుతుంది అనమాట. మన శరీరానికి అది బాగా పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక 15 రోజుల పాటు ప్రకృతి వైద్యాన్ని కనుక మనం తీసుకుంటే చాలా వరకు మనం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఎలా ఉండేదనంటే అందరికీ కూడా ఒక అపోహ ఉంటుంది. నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళగానే మనకి ఉపవాసం పెడతారు, నిమ్మకాయ నీళ్ళతోటి ఉపవాసం ఇస్తారు, తేనె నిమ్మకాయ నీళ్ళు ఇస్తారు, ఉపవాసం పెడతారు, మనకి ఏమి ఇది ఉండదు అనేటటువంటిది కాదు. ఇప్పుడు ఏంటి అని అంటే కాన్సెప్ట్ కొంచెం అంటే థెరపటిక్గా ఫాస్టింగ్ ఇస్తాం, మేము జ్యూస్ ఫాస్టింగ్ ఇస్తాము, ఎలిమినేటివ్ డైట్స్ ఇస్తాము, జ్యూస్ ఫాస్టింగ్ ఇస్తాము, దాని తర్వాత ఇప్పుడు చెప్పిన నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు అలాంటి వాటితో ఇస్తాము. దాని తర్వాత కొంచెంగా ఉడకబెట్టినటువంటి గంజి అలాంటివన్నీ, ఒక బాయిల్ వెజిటబుల్స్ అట్లా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పూట పుల్కా, ఒక పూట ఫ్రూట్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎలాగా అంటే అందరికీ ఇవ్వడం ఇదే పద్ధతి ఉండదు.
డయాబెటీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి 2 పూట్ల మనం భోజనం పెట్టి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్, దానికి తగ్గట్టుగా ఆసనాలు చెప్పడం జరుగుతుంది. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒకసారి ఫ్రూట్ డైట్ పెడతాము, ఒకరోజు కుక్డ్ మీల్ పెడతాం. అలా స్కిన్ డిసీజెస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి పూర్తిగా ఒక వారం రోజుల పాటు ఎలిమినేటివ్ డైట్ పెడతాం. అంటే లిక్విడ్ పదార్థాలు ఒక 4 రోజులు పెట్టి, దాని తర్వాత టోటల్గా ఫ్రూట్ డైట్ పెట్టి, దాని తర్వాత మళ్ళీ ఒక పూట పుల్కా, ఒక పూట ఫ్రూట్ డైట్, అలా మనం పెట్టడం జరుగుతుంది అనమాట. అందరికీ ఒకటే రకమైనటువంటి డైట్ థెరపీ, అందరికీ ఒకటే రకమైన చికిత్స అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు పెరాలసిస్ వాడికి మసాజ్ అవసరము, అదే స్కిన్ డిసీజెస్ వాడికి అవసరం లేదు కదా. ఒబెసిటీ వారికి కొంచెం రిలాక్సేషన్ కోసం అని మసాజ్ ఇస్తాము, మరి స్కిన్ డిసీజెస్కి అవసరం ఉండదు. సో అలా ఒక్కొక్క థెరపీకి, ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఒక్కొక్క థెరపీ ఉంటుందన్నమాట. డిఫరెన్షియేట్ జరుగుతుంది అక్కడ. సో మ్యామ్, ఇప్పుడు మీరు డైట్ గురించి చెప్పారు. సో యూజువల్లీ హాస్పిటల్లో ఉన్న వరకు వాళ్ళు అలాంటి డైట్ ఫాలో చేస్తారు మీరు చెప్పండి. వన్స్ వాళ్ళు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయినాక వాళ్ళు ఇలాంటి డైట్ వాళ్ళు ఫాలో చేయాలి వస్తుందా, ఆర్ ఎల్స్ వాళ్ళు డైలీ రొటీన్ ఏం ఫుడ్ తింటారు అది తినొచ్చా? కాదు, మేము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మేము ఒక డైట్ చార్ట్ వాళ్ళకి ఇస్తాము. అంటే వాళ్ళకి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు హైపోథైరాయిడిజం ఉంది, ఏ పదార్థాలు తినాలి, ఏ పదార్థాలు తినకూడదు అనేటటువంటిది ఒక డైట్ చార్ట్ వాళ్ళకి రాసి ఇస్తామన్నమాట. సో దాని ప్రకారంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. మేము రివ్యూ కూడా రాస్తాం. ఇప్పుడు మీరు ఒక 3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ అడ్మిట్ చేసుకోండి హాస్పిటల్లో, మళ్ళీ వచ్చి అడ్మిట్ అవ్వండి, లేదా మళ్ళీ ఓపీ ట్రీట్మెంట్గా తీసుకోండి. అట్లా మనం రివ్యూ చేసుకుంటూ వాళ్ళని మనం ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అట్లా చేస్తాం. సో మ్యామ్, నేచర్ క్యూర్లో మీ జర్నీ గురించి చెప్తారా? నేను 91, 92 బ్యాచ్లో జాయిన్ అయ్యాను ఇక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్లో. స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత 5.5 years BNYS చదువుకున్నాను. బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ చదివాము. దాని తర్వాత నేను ఇక్కడే చదువు అయిపోయిన వెంటనే, నాకు ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడ అవర్లీ బేసిస్ కింద జాయిన్ అయ్యాను అనమాట. అవర్లీ బేసిస్ లెక్చర్ కింద జాయిన్ అయ్యాను. అక్కడ దాదాపుగా ఒక 6 నుంచి 7 సంవత్సరాల పాటు చేశాను ఇక్కడే అవర్లీ బేసిస్ కింద. దాని తర్వాత మళ్ళీ మాకు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న తర్వాత నేను మళ్ళీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ కింద ఇదే హాస్పిటల్ లోపల నేను మళ్ళీ అబ్జర్వేషన్ చేసుకోవడం జరిగింది. నాకు ఉద్యోగం ఇక్కడ సీనియర్ మెడికల్ ఆఫీసర్ కింద జాబ్ చేశాను. దాని తర్వాత నేను అది 2006 డిసెంబర్లో వచ్చింది. అక్కడి నుంచి 2017 వరకు నేను సీనియర్ మెడికల్ ఆఫీసర్ కిందనే పనిచేశాను. 2017లో నేను వేమన్ యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా పనిచేశాను నేను. అంటే సీనియర్ మెడికల్ ఆఫీసర్గా ఉంటూ అదనంగా ఇన్ఛార్జ్గా నేను VYRA డైరెక్టర్గా చేశాను. దాని తర్వాత మళ్ళీ 2024లో నేను చీఫ్ మెడికల్ ఆఫీసర్గా జాబ్ చేశాను ఒక 4-5 months. దాని తర్వాత మళ్ళీ 2024లోనే మళ్ళీ FAC అంటే ఫుల్ అడిషనల్ ఛార్జెస్గా సూపరింటెండెంట్గా 2024 నుంచి ఇప్పటిదాకా వర్క్ కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాను. సో మ్యామ్, ఇప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూజువల్లీ పేషెంట్ నుంచి వస్తుంది కదా రివ్యూ, లైక్ ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళు క్యూర్ అయినాక, అలాంటి బెస్ట్ మూమెంట్స్ ఏదైనా ఉన్నాయా? ప్రతి కేసు ఒక నాకు అచీవ్మెంటే, ప్రతి కేసు నాకు ఆనందమైనటువంటిదే. ఎందుకనంటే నేను BNYS చేసిన తర్వాత నేను MSc చేశాను. MSc అయిపోయాక PhD చేశాను. PhD నేను ఎలా చేశాను, ఇక్కడనే పర్మిషన్ తీసుకొని నా హాస్పిటల్లో నేను సీనియర్ మెడికల్ ఆఫీసర్గా ఉంటూనే ఇక్కడ వర్క్ చేసుకుంటూ పర్మిషన్ తీసుకొని, గవర్నమెంట్ నుంచి మా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇక్కడ పేషెంట్స్ మీద PCOD మీద నేను PhD చేశాను అనమాట. సో అప్పుడు 3 months ఒక్కొక్క పేషెంట్ని నేను ఇక్కడ పెట్టుకొని చేయడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూస్తుంటే నా టెస్టిమోనీ అసలు ఎక్సలెంట్ అండి. ప్రతి కేసు నాకు ఒక ఇంపార్టెంట్. ఎందుకనంటే 100 మంది పేషెంట్ల మీద నేను చేయడం జరిగింది PCODలో. 100 మందిలో 6 మంది పేషెంట్లు నాకు ఇన్ఫర్టిలిటీగా రిజిస్టర్ అయ్యారు. 6 మందిలో 5 మంది ఇన్ఫర్టిలిటీస్ సక్సెస్ అయ్యాయి. అంటే 5 మందికి బేబీస్ వచ్చేసారు, కన్సీవ్ అయ్యి బేబీస్ వచ్చారు. ఒక్క కేసు మాత్రం తన అమెరికా వెళ్ళిపోయింది. ఆ ఒక్క కేసు నేను అంటే ఏమైందా అనేది నాకు ఫర్దర్గా ఫాలో అప్ లేకపోయింది. కానీ 5 కేసెస్ మాత్రం నేను సక్సెస్ చేశాను. అంటే న్యాచురోపతిని మనం ఫెయిత్ చేసుకుంటే, అంటే దాని మీద నమ్మకం పెట్టుకొని ఇది నేను చెయ్యాలి అని కనుక పేషెంట్స్కి మనం ఒక కౌన్సిలింగ్ ఇచ్చి కనుక చేయిస్తే మాత్రం డెఫినెట్గా ఇది సక్సెస్ అయ్యేటటువంటి కేసు అండి. ఇదే కాదు, ఈ PCODయే కాదు, ఒక ఆమె ఒక డ్రగ్ రియాక్షన్ తోటి వచ్చిందనమాట. అంటే ఎక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్ళిందో మరి ఏమైందో నాకు తెలీదు. ఆ అమ్మాయి చాలా యంగ్ గర్ల్, 18 to 20 మధ్యలో, 20 years అనమాట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి అసలు మొహం ఒకరోజు నా ఫస్ట్ కన్సల్టేషన్ అప్పుడు మొహం అంతా ఇలా మూసుకొని వచ్చేసింది. ఎందుకనంటే అదంతా కనబడకూడదు అని ఒక ఇది లోపల. అట్లాంటి అమ్మాయిని 22 days మా దగ్గర ఉంచుకున్నాము.
అసలు ముందు ఫోటో వెనక ఫోటో మాకు డాక్యుమెంటేషన్ అయింది, అసలు నిల్ ఎంత నార్మల్ అయిపోయిందో అంత నార్మల్. అంటే ఇట్లాంటి వాటికి కూడా మనము ట్రీట్మెంట్స్ తీసుకుంటాం. ఇంకొక సోరియాసిస్ కేసు ఉండింది, ఆవిడ స్పెషల్ వార్డ్లో అడ్మిట్ చేశామన్నమాట ఆ కేసుని. అసలు ఆ కేసు అయితే నేను అసలు మర్చిపోలేను. ఒకరోజు నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు పాప మామకి బట్టలు వేసుకుంటే కూడా మంట అన్నమాట. అంత సోరియాసిస్ ఆమెకి, అంటే అంత మంట ఉండింది, అంత స్కిన్ ప్రాబ్లం ఉండింది. అసలు ఆమె మొత్తం అంతా వేసి ఒక తడి బట్ట చుట్టుకుని పడుకున్నది అనమాట. అట్లాంటి కండిషన్లో ఉన్నదనమాట ఆమె. అలాంటిది మేము ఆమెని ఒక 42 డేస్, దాదాపుగా ఒక 42 డేస్ మా దగ్గర ఉండి ట్రీట్మెంట్ ఇప్పించి ఆవిడ అసలు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది అనమాట. అంత సోరియాసిస్, అంత సివియర్ కండిషన్స్లో ఉన్న సోరియాసిస్ కూడా మనము తగ్గించడానికి ఉంటుంది. ఎందుకంటే ఆతప స్నానం అలాంటిది, దాని తర్వాత మన క్రోమోథెరపీ అలాంటిది, ఎలిమినేషన్ డైట్ అట్లాంటిది, లివర్ ప్యాక్స్, అంటే డీటాక్సిఫికేషన్కి ఏవైతే మనము ఉపయోగపడతాయో చికిత్సా విధానాలు, ఆ ఆర్గన్స్ అన్నిటినీ కూడా మనము ఎంకరేజ్ చేస్తామన్నమాట ఈ ట్రీట్మెంట్స్ ద్వారా. సో దానివల్ల డీటాక్సిఫికేషన్ జరిగి శరీరం లోపల ఆ టాక్సిన్స్, మెటబోలైట్స్ ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి అప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ప్రతి కేసు నాకు ఇప్పుడు చాలా అన్ని కేసులు నాకు ఇంపార్టెంట్గానే అనిపిస్తాయి అనమాట. ఈ కేసు అనేది నేను అసలు చెప్పను. ప్రతిరోజు నాకు ఒక పాఠమే. ఇంకొకటి ఏంటనంటే చాలామంది వేరే సిస్టమ్స్ నేనేమో అనటం లేదు, కాకపోతే ఏంటంటే ఒక 10 రోజులకి మందులు రాసేసి మళ్ళీ మీరు నెక్స్ట్ రివ్యూ రండి అని మనం చెప్తుంది. కానీ ఇక్కడ మా దగ్గర అలా కాదు. ఏమవుతుందంటే డే టు డే యాక్టివిటీ అనేటటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి పేషెంట్కి కూడా. అందుకే పొద్దున్నే మేము రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, మీకు మోషన్ అయిందా, భోజనం తీసుకున్న తర్వాత ఎలా ఉండింది, మంచినీళ్ళు తాగారా, మీరు తాగిన తర్వాత వామిటింగ్ అయిందా, ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇవాళ ఏమైనా మార్పు వచ్చిందా మీకు, ఇవన్నీ అడుగుతాం. ఎందుకు అనంటే ప్రతిరోజు డే ఒక కొత్త కేసే. అదే బెడ్ మీద ఉన్న పేషెంట్ కూడా అది కొత్త కేసు కిందకనే మేము పరిగణ చేస్తామన్నమాట. అంటే ప్రతిరోజు మేము ఆ కేసుని మేము చదవవలసిందే, దానికి క్షుణ్ణంగా అర్థం చేసుకొని ప్రతిరోజు ఒక కొత్త కేసు కిందనే దాన్ని మనం ట్రీట్ చేస్తాము. అట్లనే దాని యొక్క రిజల్ట్ కూడా మనకి ఉంటుందన్నమాట. మ్యామ్, ఇప్పుడు మనం యూజువల్లీ ప్రజెంట్ లైఫ్ స్టైల్లో చూస్తున్నాం, చాలా మంది కన్సీవ్ అయిన వాళ్ళు ఎక్కువ సిజరింగ్ చేయించుకుంటున్నారు. దాని రీజన్ ఏదైనా ఆర్ఎల్స్ మీరు టిప్స్ ఏదైనా చెప్తారా? సిజరింగ్ డెలివరీ గురించి. నార్మల్ డెలివరీస్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుందండి. యోగా ఈజ్ అ బెస్ట్. ఫస్ట్ కన్సీవ్ అయిపోయిన తర్వాత 3 months నుంచి మామూలుగా డైట్ ఫాలో అవ్వుకుంటూ 3 months నుంచి రెగ్యులర్గా యోగా చేసుకుంటూ వెళ్తే నార్మల్ డెలివరీ చాలా వరకు జరుగుతుంది అనమాట. ఎందుకంటే మా దగ్గర థెరపటిక్ యోగా ఉంది. మేము ఎన్నో కేసెస్ నార్మల్ డెలివరీస్ చేసాం, అంటే నార్మల్ డెలివరీస్కి మేము ప్రోత్సహించాం. అలాగే నార్మల్ డెలివరీస్ కూడా మా దగ్గర అయ్యాయి అనమాట. థెరపటిక్ యోగాలో మేము నార్మల్ డెలివరీస్కి చాలా, మా దగ్గర 9th month వరకు కూడా వస్తారు పేషెంట్స్. 9th month వరకు కూడా పేషెంట్స్ యోగా చేసుకుని, ప్రెగ్నెంట్ యోగా అని ఒక సపరేట్ వింగే ఉంది. ప్రెగ్నెంట్ యోగాని మేము సపరేట్గా చేసి దానికి పేషెంట్స్కి మనం చేపిస్తాం అనమాట. మ్యామ్, మీరు యంగ్స్టర్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజెంట్ లైఫ్ స్టైల్లో అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు, సో చాలా హెల్త్ ఇష్యూస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సెనారియోలో. యంగ్స్టర్స్కి ఏమి ఇవ్వాలి అని అంటే, మీరు మంచిగా అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి అనేసి. అసలు లైఫ్ స్టైల్ అంటే ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. మనం ఎలా ఉండాలి అనేటటువంటి దాని గురించి చెప్పుకోవాలి కదా. రెగ్యులర్గా ఇప్పుడు ఉన్నటువంటి వాటి లోపల అంటే ప్రతిరోజు అంటే డే మార్పు. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అనుకున్నాం, ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఏది కావాలన్నా ChatGPT రాగానే టక్కుమని మనకి ఏది వస్తా వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు నువ్వు మారాలి యువత అనేసి అంటే వాళ్ళకే ఒక మోటివేషన్ రావాలన్నమాట. నేను బాగుపడాలి అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళకి తప్పకుండా రావాలి. వచ్చినప్పుడే వాళ్ళు ఆ జంక్ ఫుడ్ని తినడం మానడం కానీ, లేకపోతే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఇలాంటి బద్ధకాన్ని వదిలించడం కానీ, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే వాళ్ళకి ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఎప్పుడు వస్తుంది అనేసి అంటే వాళ్ళ ఏదైనా ఒక దాంతో అనుభవిస్తున్నప్పుడు తప్పకుండా వస్తుందన్నమాట. అలా అని చెప్పి నేను అనుభవించాలని నేను చెప్పటం లేదు. ప్రివెన్షన్గా ఏం చేయవచ్చు అనేసి అంటే ఫస్ట్ వాళ్ళు రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ని చేసుకోవాలి. రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అని అంటే పొద్దున పూట డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది, రాత్రిపూట పని చేస్తారు, పొద్దున పూట పడుకుంటున్నారు. చాలామంది అలాగే చేయడం జరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి సిస్టంలో ఎలా ఉంది, అసలు న్యాచురోపతి ఎలా ఉంటుందని అంటే
సూర్యరశ్మిని సూర్యుని యొక్క గతిని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. 6 తర్వాత ఎవరు భోజనం చేయడానికి లేదు, ఎవరు కూడా మేమేం ట్రీట్మెంట్ ఇయ్యం మా దగ్గర. అది మాకు ఒక ప్రిన్సిపల్ అన్నమాట. సో 6:30, 7 తర్వాత అసలు మేము భోజనం మా డైనింగ్ హాల్ క్లోజ్ చేసేస్తాం ఐపీ పేషెంట్స్కి. ఇంకా దాని తర్వాత ఉండేది ఒకవేళ బాగా ఆకలేస్తే మన ఫ్రూట్ తినడమే ఉంటుందేమో తప్ప కానీ అసలు మేము డైట్ అనేటటువంటిది కుక్కుడ్ మీల్ అనేది పెట్టామన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ మన మెటబాలిక్ యాక్టివిటీ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే సూర్యుని యొక్క గతితోనే మనకి ఉంటుంది. అందుకే చూడండి, పొద్దున పూట తక్కువ ఆకలేస్తుంది, మధ్యాహ్నం అయ్యేసరికి బాగా ఆకలేస్తుంది, సాయంకాలం ఇంకా కొంచెం తక్కువగా ఆకలేస్తూ పోతుంది. సాయంకాలం ఎక్కువ తినలేం మనం, మధ్యాహ్నం తిన్నంతగా సాయంకాలం తినలేం కదా. సో అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళకి నేనేం చెప్తానంటే ఆ ట్రీట్మెంట్ అంటే ఆ విధమైనటువంటి ఆహారం తీసుకునే దాని లోపల కూడా పొద్దున పూటనే ఎక్కువగా కొంచెం కన్జ్యూమ్ చేసి సాయంకాలం పూట డైట్ని తక్కువ చేసుకుంటూ వెళ్ళి రోజుకి కనీసం 1 గంట సేపు వ్యాయామం చేయాలి. ఒకవేళ వ్యాయామం చేయడం చేత కాలేదనుకోండి, వాళ్ళకి పరిస్థితి లేకపోయింది, కనీసం ఒక కిలోమీటర్ అయినా వాకింగ్ చేస్తే దట్ ఈస్ గుడ్. ఇంకొకటి ఏంటి అని అంటే ఎక్కువసేపు మేల్కోవడం అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. రోజుకి కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. నిద్రపోకపోవటం వల్ల అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉన్నాయి. నిద్ర ఎంత అవసరం అనంటే మనలో ఉన్నటువంటి స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది, నెక్స్ట్ డేకి ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, అంతేకాకుండా మన యొక్క ఆలోచనలు అనేటువంటివి సరైన విధానంలో పెడుతుందన్నమాట. నిద్ర మనకి చాలా అవసరం. ఒకవేళ అలాగే కంటిన్యూషన్గా పోతుంటే ఒకరోజు ఇన్సోమ్నియా కేసు తోటి వాళ్ళు బయటకి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే కాకుండా వాళ్ళకి కంటిన్యూస్గా ఏసీకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఆ ఏసీకి ఎక్స్పోజ్ అవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో కనీసం వాళ్ళ ఆ ఆఫీస్ దాంట్లో ఉన్నప్పుడు కొంచెం బయటకు వెళ్ళి కాస్త నడిచి వస్తూ ఉంటే సరిపోతుంది. అట్లా కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, అంటే కుర్చీలో ఒకటే పొజిషన్లో కూర్చుంటే సర్వైకల్ పెయిన్, లంబార్ పెయిన్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. సో అవన్నీ కూడా వాటిని మనం నివారించుకోవాలి అని అంటే కొంచెం కుర్చీలోంచి లేచి కొంచెం సేపు అలా కారిడార్లో వాక్ చేసి మళ్ళీ వచ్చి సీట్ దగ్గర కూర్చుని మళ్ళీ వర్క్ చేసుకోవడం, అట్లా చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. సో ఇంకొకటి ఏం చెప్తానంటే ఈ టెట్రా ప్యాక్స్లో ఏవైతే ఉన్నాయో ఆ టెట్రా ప్యాక్స్ని కంటిన్యూస్గా మీరు తీసుకుంటూ ఉంటే బాడీ వద్దన్న 6 ప్యాక్ అయిపోతుంది. సో టెట్రా ప్యాక్ అనేటటువంటిది దానిలో కాకుండా ఫ్రెష్గా తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్ ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు భోజనం కూడా లేట్ అయిపోతుంది, స్కిప్ అయిపోతుంది, ఎందుకంటే అకాలే భోజనం విషం అన్నమాట. సకాలంలోనే భోజనం చేయాలి, అకాలంలో భోజనం చేస్తే అది విషంగా తయారవుతుంది. కాబట్టి ఆ టైం లోపల మీరు హెవీ మీల్స్ చేయకుండా కొంచెం అంటే ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు ఏమైనా తీసుకోవడం వల్ల చాలా వరకు యూత్కి అది ఇదవుతుంది. ఇంకొకటి ఏమైపోయిందంటే డిన్నర్స్, లేట్ నైట్ డిన్నర్స్, ఆ మిట్ట మధ్యాహ్నం 12ంటికి ఇవాళ రేపు అంటే ఎవరు ఏం అనుకోవద్దు, నేను ఉన్నమాట చెప్తున్నాను, నేను మొహమాటం లేకుండా 12:30కి కేక్ కట్ చేసి బర్త్డే ఫంక్షన్ చేసుకొని ఆ 12:30కి ఆ కేక్ తింటే వాళ్ళకి ఎక్కడ అరుగుతుంది? అరగకపోవడం, ఈ రోజు తిన్నాము, రేపు తిన్నాము, ఎల్లుండి తిన్నాము, అరగకుండా అది పైలప్ అయిపోయి అది వేస్ట్ మ్యాటర్ కింద మాడిపోయి అది ఇంకొక డిసీజ్కి తలెత్తుతుంది కదా. ఇవాళ రేపు యూత్లో మనం చూసే సెంట్రల్ ఒబేసిటీ ఎంత వస్తుంది, అబ్డామినల్ ఒబేసిటీ చాలా ఎక్కువైపోయింది. దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్, దాని తర్వాత పీసీఓఎస్, దాని తర్వాత ఒబేసిటీ, దాని తర్వాత హైపర్ టెన్షన్, దాని తర్వాత డయాబెటీస్, దాంట్లో డిస్లిపిడీమియా, ఇవన్నీ కాకుండా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్. వీళ్ళకి క్యాన్సర్ కూడా స్ట్రెస్ వల్లనే వస్తుందని చెప్పి మనకి డయాగ్నోస్ అయిపోయింది. ఒబేసిటీ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ అని అన్ని రకాలకి కారణాలు అవుతున్నాయి. ఎందుకు అనంటే మన యొక్క జీవన విధానం అనేటటువంటిది మారిపోయింది. ఎవ్వరు కూడా మారాలి, కొంతవరకు మారుతున్నారు కానీ చాలా వరకు జబ్కా జబ్ దేక్లేంగి అంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారు. సో లేట్ నైట్గా డిన్నర్స్ చేసుకోవడం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తాను, ఎప్పుడైనా సరే విందు అనేటటువంటిది ఒక మందులాగే ఉండాలి, లేకపోతే మనకి మందులే విందులు అవుతాయి. దిస్ ఈజ్ అ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ మ్యామ్ టు ద అంటే యంగ్స్టర్స్కి నేను ముఖ్యంగా ఇచ్చేటటువంటిది. ఎందుకనంటే చాలామంది అనుకుంటారు పండ్లు తినాలి అని అంటే నేను పోయి ఆ పండు తినాలి, కివి తినాలి, అవకాడో తినాలి, ఇంకో పండు తినాలి, ఇంకో పండు, అలాంటివన్నీ ఏం అవసరం లేదు. మనకి చీప్గా దొరికేటటువంటి జామకాయలు ఉన్నాయి, ఇంకా
మనకి సంత్రా పళ్ళు ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఏ సీజన్లో ఆ సీజనల్ ఫ్రూట్ చీప్గానే దొరుకుతుంది. పండ్లు తినాలంటే మనం కాస్ట్లీ పండ్లే తినాలనేటువంటిది ఏమీ లేవు, ఎందుకంటే అన్నిట్లోనే న్యూట్రియంట్లు ఉంటాయి, అన్నిట్లోనే పోషక పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఈ చిన్నగా ఉన్నటువంటివి తినచ్చు. అట్టిపళ్ళు తినచ్చు, జామకాయలు తినచ్చు, సంత్రా పళ్ళు తినచ్చు, అంటే ఇప్పుడు సీజన్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ తినచ్చు. నెక్స్ట్ సపోటాలు వస్తాయి, సపోటా పళ్ళు తినచ్చు. ఏ సీజన్లో వచ్చేటటువంటి పళ్ళని ఆ సీజన్లో తినడమే మంచిది. అంతేగాని నువ్వు చలికాలంలో పోయి మామిడికాయ వస్తుంది కదా అని మామిడి పంట చలికాలంలో తింటే అది మళ్ళీ నీకు విష పదార్థం కిందనే అవుతుంది. వాటర్ మిలన్ ఫ్రూట్ నువ్వు వర్షాకాలంలో నువ్వు తినవలసింది, ఎండాకాలంలో తినవలసింది అన్ని నువ్వు వర్షాకాలంలో వాటర్ మిలన్ ఫ్రూట్ తిన్నావంటే అది నీకు విషపూరితమే అవుతుంది. ఎందుకనంటే ఆ సీజన్లో అప్పుడు తీసుకోవాల్సినటువంటి దానికోసమనే మనకి ప్రకృతి ఇచ్చిందనమాట. సో అప్పుడు అలా తీసుకుంటే ఆరోగ్యవంతంగా మనము ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మెయిన్గా యూత్ ఇవన్నీ పక్కన పెట్టేస్తారు, ఏది దొరికినా అట్లా కాకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. నేచర్ క్యూర్లో ఎలాంటి డైట్ ఇస్తారు? మా దగ్గర డైట్ హాస్పిటల్లో ఇన్పేషెంట్స్కి మేడం మేము ఇచ్చేటటువంటిది కస్టమైజ్డ్ డైట్ ఉంటుంది. అందరికీ ఒకటే రకమైనటువంటి డైట్ ఇవ్వడం అనేది ఉండదు. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి థైరాయిడ్ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ వాళ్ళకి అన్ని లీచ్ చేసేసి ఇస్తామన్నమాట. బాయిల్ వెజిటబుల్స్ అన్ని లీచ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. డయాబెటీస్ వాళ్ళకి మామూలుగా బ్లాండ్ ఫుడ్ మనం ఒకటి పెడతాము. అంటే వాళ్ళకి సాధారణంగా ఎలా ఉంటుందంటే ఉప్పు కొంచెం తక్కువగా వేసే మనం పెడతాము. అంటే మామూలుగా ఉప్పు లేకుండా ఉప్పుతోటి ఉండదు, కొంచెం ఉప్పు తక్కువగా వేసి పెడతాము. ఇంకొకటి ఏంటి అని అంటే అన్నీ ఇస్తాం. మన దగ్గర రాగి మాల్ట్ ఉంటుంది, పొద్దున పూట రాగి మాల్ట్, బార్లీ వాటరు, జీరా కషాయము, దాని తర్వాత సైనస్ ఉన్నటువంటి వాళ్ళకి కషాయము, దాని తర్వాత స్ప్రౌట్స్, ప్రతిరోజు మొలకెత్తిన గింజలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన స్ప్రౌట్స్ ఇస్తామన్నమాట. ఒకరోజు వేరుశనగ గింజలు, ఒకరోజు మెంతి గింజలు, ఒకరోజు పెసలు, ఒకరోజు శనగలు, ఒకరోజు బొబ్బెర్లు, ఒకరోజు రాగులు, ఇలాంటివన్నీ మిక్స్ చేసి ఇస్తాము. ఒక్కొక్క రోజు ఇట్లా ఇస్తాము. ఇది మార్నింగ్ పూట డైట్ ఇస్తాము. మళ్ళీ 11ంటికి ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ అనేది ఏమీ ఉండదు. 11ంటికల్లా మనము బ్రంచ్ అంటామంటే లంచ్ లాగా పెట్టేస్తాము. అదేంటనంటే దాని లోపల కిచిడి ఉంటుంది, మిల్లెట్స్ కిచిడి ఇస్తాము. దాని తర్వాత పుల్కా ఇస్తాము, బాయిల్ వెజిటబుల్ సూప్స్, చట్నీ, బటర్ మిల్క్. దాని తర్వాత 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ చేస్తామన్నమాట. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఒకటి చేస్తాము, ఒక ప్లెయిన్ కర్రీ ఒకటి చేస్తాము. ఇవి కాకుండా రా సలాడ్స్లో డిఫరెంట్ రా సలాడ్స్, అంటే కాంబినేషన్ ఆఫ్ రా సలాడ్స్. ఒకరోజు కొబ్బరితోటి, ఒకరోజు మామూలు కీరా, క్యారెట్, బీట్రూట్, ఇట్లాంటివన్నీ కలిపి ఒకటి ఇస్తాం. స్ప్రౌట్స్ ప్లస్ చాట్ ఒకటి ఇస్తాం, స్ప్రౌట్స్ చాట్ అనేది ఒకటి చేస్తాము, అలా ఇస్తాము. మధ్యాహ్నం పూట సీజనల్గా అయితే కొబ్బరి నీళ్ళు ఇస్తాము. దాని తర్వాత చెరుకు రసం ఇస్తాము, అంటే వాళ్ళ డిసీజ్ని బట్టి ఇస్తాము చెరుకు రసము. దాని తర్వాత ఫ్రూట్ జ్యూసెస్, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, ఇలాంటి జ్యూసెస్ ఇస్తాము. డీటాక్సిఫికేషన్ కోసం జ్యూసెస్ ఇస్తాము. మళ్ళీ సాయంకాలం పూట జొన్న పుల్కాలు ఇస్తామన్నమాట. అందరికీ సాధారణంగా జొన్న పుల్కాలు, మామూలు పుల్కాలు, మిక్స్డ్ ఆటా పుల్కాస్. దాని తర్వాత మళ్ళీ వెజిటబుల్ కర్రీస్, రైతా అంటాం కదా, రైతా అలాంటివి రైతా. దాని తర్వాత వెజిటబుల్ సూపు, బటర్ మిల్క్, ఇలాంటివన్నీ, ఫ్రూట్స్, ఇవన్నీ ఇస్తాం. సో మ్యామ్, ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళకి ఎలాంటి వార్డ్స్, ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి వార్డ్స్ ఉంటాయి కదా, స్పెషల్ వార్డ్, జనరల్ వార్డ్, సో దాని ఫెసిలిటీస్ గురించి చెప్పండి. మేడం, ఇక్కడ ఐపీ పేషెంట్స్కి మాకు 3 టైప్స్ ఆఫ్ ద అకామిడేషన్ ఉంటుందండి. ఒకటేమో జనరల్ వార్డు, స్పెషల్ వార్డు, కాటేజెస్ అని ఉంటాయి. జనరల్ వార్డ్ ఏంటంటే ఒక 40 అంటే 2 వార్డ్స్ ఉంటాయి అనమాట, మేల్కి సపరేట్గా, ఫీమేల్కి సపరేట్గా. ఇక్కడ ఒకటి ఏంటంటే మా దగ్గర మేల్ ట్రీట్మెంట్ సెక్షన్ టోటల్గా వేరే ఉంటుంది, ఫిమేల్ ట్రీట్మెంట్ సెక్షన్ వేరు ఉంటుంది. ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అనమాట. ఎవ్వరు ఎక్కడ ఇదేనైతే, ఎందుకంటే ఫిమేల్కి మేము ప్రైవసీ మెయింటైన్ చేయడానికి ఉద్దేశంతో వాళ్ళకి సపరేట్గా అన్నీ ఉంటాయి. జనరల్ వార్డ్ కూడా సపరేట్ ఫిమేల్ ఉంటుంది, ఈవెన్ స్పెషల్ వార్డ్ కూడా ఫిమేల్కి సపరేట్గానే ఉంటుంది. సో ఫిమేల్ జనరల్ వార్డ్ లోపల 2 ఉంటాయి, ఏ వార్డు, బి వార్డ్ అని. ఒక వార్డ్ లోపల 20 బెడ్స్ ఉంటాయి అన్నమాట, ఒక కామన్ రో ఉంటుంది. వీళ్ళకి టాయిలెట్స్ ఇంకా యాజ్ యూజువల్గా అవి అన్నీ ఉంటాయి. స్పెషల్ వార్డులో ఎలా ఉంటుందంటే మాకు ఒక 16 బెడ్స్ స్పెషల్ వార్డుకు ఉంటాయి అన్నమాట. సో దాని లోపల మనము ఎవరికి వాళ్ళకి టాయిలెట్స్ ఫెసిలిటీ రూమ్లోనే ఉంటుందన్నమాట. అది మేల్కి సపరేట్, ఫీమేల్కి సపరేట్ ఉంటుంది. ఇంకా కాటేజెస్కి ఎలా ఉంటుందంటే అవి ఇండివిజువల్గా రూమ్స్ ఉంటాయి అన్నమాట. స్పెషల్ వార్డు కూడా ఇండివిజువల్గా రూమ్స్ కానీ ఉంటాయి, కాటేజెస్కి కూడా ఇండివిజువల్గా రూమ్స్ ఉంటాయి.
దాని లోపల ఎవరి ట్రీట్మెంట్ దానిలో కూడా 2 బెడ్స్ అకామిడేషన్ 2 బెడ్స్ ఉంటుందన్నమాట. ఒక కాటేజ్లో 2 బెడ్స్ ఉంటాయి. అట్లా మాకు 24 కాటేజెస్ ఉన్నాయి. ఒక కాటేజ్లో మాత్రం కింద పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నాయి. 2 కాటేజ్ 1-2 కాటేజ్ మాత్రం కింద పైన ఉంటాయి. మిగతా అన్ని కాటేజ్లో మాత్రం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఉంటుందన్నమాట. సో ఇలా అకామిడేషన్స్ అనేటటువంటివి మా దగ్గర ఉన్నాయి. మ్యామ్ అది కాటేజ్ ఇంకా మీరు ఇది వార్డ్ గురించి చెప్తాను. సో అది మనకి రీజనబుల్ ఉందా పేషెంట్కి? రీజనబుల్గానే ఉంటుంది. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క వైట్ రేషన్ కార్డు ఉంటే మొత్తం టోటల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా ఉంటుంది. డైట్ ఛార్జెస్ బెడ్ ఛార్జెస్ మాత్రము వాళ్ళు జనరల్ వార్డ్ లోపల ఫెసిలిటీ చేసుకోవచ్చు. ఇంకా వీటికైతే మాత్రం మన స్పెషల్ వార్డు కాటేజెస్ లోపల అప్రాక్సిమేట్గా 13,000 దాకా అవుతుంది. ఇది కాటేజెస్లో అయితే మాత్రం 23,000 దాకా ఒక వారానికి అవుతుంది అనమాట, ఇంక్లూడింగ్ ద డైట్ ట్రీట్మెంట్ అని. ఇది అప్రాక్సిమేట్ కాస్ట్, ఇట్ ఈస్ నాట్ అ ఫిక్స్డ్ ఛార్జెస్, అప్రాక్సిమేట్. ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రా పే చేశారనుకోండి రీఫండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుకుని క్లెయిమ్ చేసుకోవాలంటే ఫస్ట్ పే చేసుకొని తర్వాత రియంబర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేసి రియంబర్స్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉందన్నమాట. అట్లా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, మా వ్యూవర్స్కి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.